వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు జేడి సేలం గారు మన స్టూడియోలో ఉన్నారు. చాలా విషయాలు డిస్కస్ చేస్తూ ఉన్నాం. చాలా మంచి విషయాలు చెప్తున్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు కలెక్టర్గా మీరు చాలా విషయాల్లో చాలా పాజిటివ్ మోడ్లో విజయాలు సాధించారు. అసలు కలెక్టర్ పాత్ర ఏంటండి? అసలు కలెక్టర్గా అంటే చాలా అంటే ఎక్కడ వీలైతే అక్కడ 2-3 విషయాలు నాకు చాలా గుర్తున్నవి. ఏంటంటే ఒకటి, ఇప్పుడు మైసూరు బెంగళూరు మధ్య ఉంది మండ్య, కావేరీ యాజిటేషన్ వచ్చింది. తమిళియన్స్ మీద గొడవలు జరుగుతున్నాయి, వాళ్ళ మీద దాడి. ఒక 21 క్యాంపులు పెట్టాము. జిల్లాలో ఉన్న మొత్తం తమిళియన్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టాము. 25 days వాళ్ళకి అన్ని చూసి, ఇక్కడ బర్న్ అయింది, ఇక్కడ మైసూరు అండ్ బెంగళూరు బర్న్ అయినా మధ్యలో ఏం కాదా. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, 91లో అద్వానీ రథయాత్ర వచ్చేస్తుంది. రథయాత్ర అప్పుడు బీజేపీ యాక్టివిస్టులంతా ముస్లిమ్స్ ప్రార్థనా స్థలాల్లో బరీల్ గ్రౌండ్స్ మీద ఎర్రగొట్టేవాళ్ళు. సో 2-3 రోజులు చూసి నేను ఎస్పీ ఎంఎన్ రెడ్డి ఉండేవాడు. మేము కొంచెం అర్లీగా భోజనం చేసుకొని 2 గంటల వరకు లేచి, అప్పుడు మెసేజ్లు వచ్చాయి, ఎక్కడ ఎర్రగొడుతున్నారు, ఎక్కడ చేస్తున్నారు. వెంటనే లారీలు, ఇటుకలు, సిమెంటు అవి ఇంజనీర్లు పట్టుకుని పోయి అక్కడికి వెళ్ళి, సో మేము వాళ్ళని పట్టుకొని ఎస్పీ తీసుకెళ్ళేవాళ్ళు. మేము రిపేర్ చేయండి అని చెప్పి తెల్లారిపాటికి ఒరిజినల్ దానికన్నా బాగా చేసి పెట్టేవాళ్ళు. అట్లా మేము 15-20 days కంటిన్యూస్ చేసాం. దాంతో బంద్ అయిపోయింది అది ఒకటి. తర్వాత వరదలు వచ్చాయి, డ్యామ్లో నుంచి సడన్గా ఇంజనీర్స్ నీళ్ళు వదిలారు. సో అక్కడ చాలామంది ఇదైపోయారు, దేవర్ స్ట్రాండెడ్. ఓకే, సో వాళ్ళని రెస్క్యూ చేసే టైంలో హెలికాప్టర్లో వెళ్ళాం. మేము వెళ్ళి వచ్చేటప్పుడు ఒక 4 కొట్టుకుపోయారు, చనిపోయారు. ఓకే, అది ఒక బ్రిడ్జి తెగి, అది ఒక విషాదమైనటువంటి సంగతి. తర్వాత నేను సాక్షరతా ఉద్యమం చేపట్టాము. అప్పుడు నైట్ జంగిల్స్ దగ్గర మేము విలేజ్లో, మేము ఎప్పుడు 11-12 గంటల తర్వాతే వచ్చేది ఇంటికి. నేను సబ్ కలెక్టర్గా కూడా అంతే. ఫీల్డ్ వర్క్ ఎక్కువ నాకు, గ్రామాల్లో ప్రజల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ ఇష్యూస్ టేకప్ చేయడం. దట్స్ వై ఎప్పుడు విలేజ్ లైఫ్ ఈజ్ నాట్ పెద్ద మేము నేర్చుకోవాల్సింది ఏం లేదు. ఇక్కడుండి ఏం జరుగుతుందో, ఒక మనిషి వస్తే అతన్ని ఊహించుకొని అతని ప్రాబ్లం ఏంటో నేను ఈజీగా చెప్పగలను. సో వీ పుట్ అవర్ సెల్ఫ్స్ ఇన్ హిస్ ప్లేస్. ఓకే, ఆర్ద్రత అంటాం కదా. సో ఎనీవే, సో అక్కడ ఒక గ్రూపు పరిగెడుతున్నారు. ఏమిటంటే వీరప్పన్ వచ్చారు సార్, వీరప్పన్ వచ్చారు. నాకు అనిపించింది వీరప్పన్ ఇటు గ్రామాలకు రారు అని. మేము దగ్గరికి వెళ్ళాం. ఎల్టీటీ మిలిటెంట్స్ వాళ్ళు. ఓకే, కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగిన వాళ్ళు రీహాబిలిటేట్ చేసుకుంటున్నారు, మెడిసిన్. ఇక్కడ పాడుబడినటువంటి ఇంట్లో ఉన్నారు. మేము అడవి దగ్గరికి వెళ్ళాం కదా. ఓకే, సో కొంతమందిని పట్టుకుపోయేసరికి వాళ్ళు కొంతమందిని పేల్చారు, ఫైర్ చేశారు వాళ్ళు. అప్పుడు పోలీసులకు చెప్తే వెంటబడి పట్టుకుంటే దొరికారు. వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే శివరాసన్ జాడ దొరికింది. శివరాసన్ పట్టుకుని వీళ్ళందరూ రాజీవ్ గారి హంతకులందరూ బయటకు వచ్చారు. ఓకే, ఇట్ ఈస్ ఇన్ అవర్ ప్లేస్ వీ హ్యావ్ కాట్ హోల్డ్ ఆఫ్ ఎల్టీటీ. చాలా క్రూషియల్ పాయింట్ సార్ ఇది. నాకు క్యాబినెట్ సర్టిఫికెట్ ఇచ్చారు, మంచి క్యాబినెట్, హోమ్ సెక్రటరీ, బికాస్ ఆఫ్ యువర్ ఇనిషియేటివ్, బికాస్ ఆఫ్ యువర్ టీమ్. యూ అంటే నేను ఒక్కనే కాదు, నా టీమ్. ఆల్రెడీ కలెక్టర్ ఈజ్ నాట్ టీమ్ ఉంటుంది కదా, సాక్షరత వర్కర్స్ అంతా ఉన్నారు. వీళ్ళ వల్ల మేము పట్టుకోగలిగాం, వీఆర్ ప్రౌడ్ అని చెప్పి చేశారు. సో దీస్ ఆర్ 3-4 issues ఐ రిమెంబర్. బాగా జరిగింది. సో నిజంగా అది గ్రేట్ అచీవ్మెంట్ కదా. తర్వాత మర్డర్స్ జరిగేవని చెప్పాను కదా. సో మేము కూలంకషంగా కౌన్సిలింగ్ చేసి, అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక మర్డర్ కూడా జరగలేదు. దళితులను చంపేస్తూ ఉండేవారు. ఓకే, ప్రైర్ టు 90. సో 90, ఇప్పుడు ఎంత 30 ఏళ్ళు దాటిపోయింది కదా, 33 సంవత్సరాలు అయింది. పొలిటికల్ మర్డర్స్, కమ్యూనల్ మర్డర్స్ జరగలేదు. ఓకే, సో వీ వర్ వెరీ హ్యాపీ. దట్ ఈస్ అవర్ రికార్డ్. సో 99లో 92లో ఈ ముస్లిమ్స్ని కాపాడటం చూసి జాఫర్ షరీఫ్ గారు నన్ను ఢిల్లీలో తీసుకుపోయారు, రైల్వే మినిస్టర్, స్పెషల్ అసిస్టెంట్గా. ఓకే, అక్కడ చాలా పనులు చేసాము. వీళ్ళందరికీ ఎంపీలకి రాసిచ్చామండి.
ఈ సమస్యలు ఇవి, దళిత సమస్యలు, క్రిస్టియన్ సమస్యలు, తర్వాత వీళ్ళందరితో భాగ్యరావు, వినయ్ కుమార్ మేమంతా మాట్లాడుకుంటే వాళ్ళం కదా. స్పెషల్ కాంపోనెంట్ ట్రైబల్ సబ్ ప్లాన్ అప్పుడే నేను కర్ణాటక నుండే ఇనిషియేట్ చేశాను. ఓకే, సబ్ ప్లాన్ కావాలని. ఓకే అండి. కర్ణాటకలో సప్లైన్ అప్పుడు అప్పటి నుండి వర్క్ చేశాను. ఓకే, సబ్ ప్లాన్ రావడానికి చాలా టైం పట్టింది. వి వర్క్ ఫర్ ఎ లాంగ్. అక్కడ సోషల్ జస్టిస్ మినిస్ట్రీలోకి వెళ్ళాను. ఓకే, పిఎస్ గా ఉన్నాను. సో సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ అని ఉండేది, దాని పేరు మార్చి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. పేరన్నా మార్చండి, మీ దృక్పథాలు మారుతాయి. మినిస్ట్రీ సోషల్ వెల్ఫేర్. వెల్ఫేర్ ఈజ్ ఫర్ యానిమల్స్ యార్, నాట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. వెల్ఫేర్ ఎంపవర్మెంట్ కావాలి, సోషల్ జస్టిస్ కావాలని మినిస్ట్రీ పేరే మార్చేసాం. ఐ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. సో ఇవన్నీ కూడా ఐఏఎస్ లో ఉండి చెప్తున్నా, వీళ్ళకి స్లిప్పులు పంపించేవాళ్ళని ఎంపీలకి, రాయండి ఈ పాయింట్స్ చదవన్నాను. సో నేను అనుకున్నాను, వాట్ ఈస్ ద పాయింట్, ఇంకా 15 ఏళ్ళు ఇదే ఉంటుంది కదా, ఐ కెన్ మేక్ ఏ మార్క్ అని చెప్పి ఇంకా పాలిటిక్స్ లోకి బ్యాక్గ్రౌండ్. సార్ నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా సార్, మీ ఓపెన్ కెమెరా సాక్షిగా, ఇన్నాళ్ళు ఎందుకు ఈ విషయాలని మీరు మీడియా ముందు చెప్పట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకంటే సార్ ఈ విషయాలన్నీ కూడా చాలా ఇన్స్పిరేషన్, చాలా మందికి కావాలి, తెలియాలి. మీరు మీడియా ముందుకు రాలేదనుకోండి, చాలా విషయాలు తెలియదు సార్. అంటే చాలా మంది ఇన్స్పైర్ అవుతుంది. అంటే మీకు ఇంటర్నల్స్ గా తెలిసి చెప్పేవాడిని, కానీ ఏమిటంటే ఈ పాలిటిక్స్ లో డబ్బు ఒకటి అలవాటు చేసి పలావ్ ప్యాకెట్లు ఈ వీటితో విలువలే మారిపోయాయి. చాలా తక్కువ మంది. లేదు సార్, నా రిక్వెస్ట్ ఏంటంటే, హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు తరచూ మీడియా ముందుకు రండి, చాలా విషయాలు డిస్కస్ చేయండి, సోషల్ ఇష్యూస్ డిస్కస్ చేయండి, చట్టాలు డిస్కస్ చేయండి. నా హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ కష్టపడి మట్టి తట్లు మోసేవాడి పైన ఒక్కొక్కరు ఎట్లా ఉంటారంటే, చదువుకుంటున్నాడు. నేను చిన్న ఎప్పుడైనా పొలం పనికి వెళ్ళినప్పుడు వేరే రాయడం, మంచినీళ్ళు తేవడం నాకు అప్పచెప్పేవాడు. కానీ ఒక్కొక్కరు అట్లా కాకుండా మంచి, ఓసారి మేమందరం క్రిస్మస్ పండుగ చేయడానికి డబ్బులు వసూలు చేసేవాళ్ళం కాదు. ఓ పని ఒప్పుకొని దాన్ని పని చేసి ఆ డబ్బులు పెట్టి పండుగ చేసేవాళ్ళం. అంబేద్కర్ జయంతి అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడులాగా ఎవరిని అడిగేవాళ్ళం కాదు. సో ఒక రోజు పనికి వెళ్ళినప్పుడు ఎవడో ఒకటి ఇంత పెద్ద మట్టి పెళ్ళ పెట్టి నాకు పైన నెత్తిన పెట్టినాడు. అప్పుడు చాలా బాధేసింది. ఏమిట్రా వీడు అంటే, దే హ్యావ్ పాపం స్మాల్ ఈగోస్, సైకలాజికల్ ఉంటాయి, అసూయలు అవన్నీ. సో వీ అండర్వెంట్ ఆల్ దోస్. సమ్ పీపుల్ ఆర్ దే అండర్గో సైకలాజికల్ రిడక్షనిజం. నేను సోషియాలజీ చేశాను కదా, సోషియాలజీ ఎప్పుడు చదవాలా, కానీ ఐఏఎస్ లో సోషియాలజీ చదువుకొని చేస్తాను. కెమిస్ట్రీ అడిగారు, కెమిస్ట్రీ చదివి నువ్వు సోషియాలజీ ఎట్లా తీసుకున్నావా ఇంటర్వ్యూలో. I said, society is nothing but chemistry, sir. Between you and me, only chemistry works. Chemistry is the basis for all social relations. So I can understand, if there is a chemistry, I can do anything. And కొంచెం జస్ట్ వన్ అట్లా పట్టించడానికి చెప్పాను. మొదట్లో అడగాల్సిన క్వశ్చన్ ఒకటి నేను మిస్ అయ్యాను సార్. పెళ్ళి ఎప్పుడు అయింది, పిల్లలు ఎంతమంది, ఏంటి అది? ఐ సెడ్ ఒక మాట చెప్పాను నేను, ఐఏఎస్ వచ్చే వరకు పెళ్లి చేసుకోనని చెప్పాను. ఓకే, ఐ డిడ్ దట్. పెళ్ళి అయిన తర్వాతనే చేసుకున్నాను. I married my wife 1984లో. ముగ్గురు పిల్లలు. పెద్ద అమ్మాయి యూకేలో ఉంటుంది, పెళ్ళయి అక్కడే జాబ్ చేస్తూ ఉంది. షీఈ్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీర్. రెండో ఆమె సొసైటీ నాలాగనే సోషల్ సర్వీస్. నన్ ఆఫ్ దెమ్ వాంట్ గవర్నమెంట్ సర్వీస్. వారికి ఇష్టం లేదు, ఎందుకంటే ఎప్పుడు చూడరు నన్ను ఇంట్లో. నేను వాళ్ళు నిద్ర అయ్యేసరికి వెళ్ళిపోయేవాడిని, నేను వచ్చేసరికి పడుకునేవారు. సో దే హేటెడ్ సర్వీస్. అంటే కంఫర్ట్ లెవెల్ మనకు బాగానే ఉంటుంది, కానీ వాళ్ళ జనరేషన్కి నన్ ఆఫ్ దెమ్ వాంటెడ్ సివిల్ సర్వీస్. ఎప్పుడు ఉండరు, డాడీ అసలు ఏంటి కష్టపడతారు, ఏంటి డబ్బులు ఎక్కువ ఉండవు, ఆల్ దోస్. సరే, ఎనీవే మై సెకండ్ డాటర్ ఈజ్ వర్కింగ్ ఫర్ ఎన్ ఎన్జిఓ, ఇంటర్నేషనల్ ఎన్జిఓ హైదరాబాద్లో. అంతా ఢిల్లీలో ఉండేవాడు 92 నుంచి అక్కడే. వీళ్ళందరూ అర్బన్ కిడ్స్ బట్ విత్ హ్యూమన్ ఫేస్. సో ఆమె ఇక్కడ హైదరాబాద్లో జాబ్కి వస్తే నా ఫ్యామిలీ ఇక్కడ షిఫ్ట్ చేశాను. నేను ఢిల్లీలోనే ఉంటున్నాను. మై సన్ ఈజ్, మాకేదో చిన్న సోలార్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ కర్ణాటకలో. సో హీ మేనేజెస్ దెమ్. ఐ ఆల్సో లుక్ ఆఫ్టర్. సో కొంచెం ఏదో చిన్న ఇంకా చిన్న ఏదో యాక్టివిటీస్ ఉన్నాయి వేర్ వీ నీడ్
money to Okay. match up our expenses. Okay. So okay, that's fine. మేడం నా వైఫ్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో ఆఫీసర్గా చేసేది, పెళ్ళైన వెంటనే మానేస్తుంది. అరేంజ్డ్ మ్యారేజ్ సార్? ఇన్సిడెంట్ సగం అది సగం ఇది. Okay. షీఈ్ ద గ్రేట్ ఫోర్స్ బిహైండ్ మై. ఇప్పుడు ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి రాజకీయాల్లోకి ఎలా ఎంటర్ అయ్యారు? రాజకీయాల్లోకి ఎందుకు ఎంటర్ కావాల్సి వచ్చింది? చెప్పాను కదా, స్లిప్పులు రాసిస్తే ఎంపీలు ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. ఏమిటయ్యా మనం ఇంతకాలం చదువుకొని పైకి వచ్చి చివరికి నేనంటే ఆఫీసర్ గ్యాలరీలో కూర్చొని వినేవాడిని. వాజ్పేయి మాటలు, అందరు ఈ అపోజిషన్ లీడర్స్ అందరు స్పీచెస్ వినేవాడిని. ఆఫీసర్ యాజ్ అన్ ఆఫీసర్ ఐ యూస్ టు విట్నెస్, అక్కడ వెళ్ళి కూర్చునేవాడిని. సో ఐ యూస్ టు థింక్ దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ సొసైటీ, కానీ మనం కూడా వెళ్ళిపోదాం అని వచ్చి అప్పటికే మేము వీళ్ళందరూ సహకారంతో అంబేద్కర్ విగ్రహాలు దాదాపు 50-60 చేసాం బాపట్ల ఏరియాస్. ఓకే. సో అంతా కొంచెం మీరు రండి పాలిటిక్స్లో కానీ ఫోర్స్ ఒకటి రావడం, దెన్ బాపట్ల నుంచి పోటీ చేద్దామని అనుకోవడం. అప్పుడు రామానాయుడు, మరి అప్పుడు ఏంటంటే కాంగ్రెస్కి బాగానే ఉంటుందని మనకంత డీప్గా తెలియదు కదా. అవును. సో వీ డోంట్ నో హూ ఇస్ హూ. దాంతో చెడ్డ ప్రచారం చేశారు. ఈ జనార్దన్ రెడ్డి గారు కూడా చెడ్డ ప్రచారం చేశారు. ఓకే. బాగా డబ్బులు ఇస్తాడు శీలం అని. నాకు రామానాయుడికి చేశాడు ఆయన. ఓకే. కాంగ్రెస్ ఉన్నది కూడా తెలుగుదేశానికి సపోర్ట్ చేశాడు. ఓకే. తర్వాత నెక్స్ట్ నెల్లూరు టికెట్ దగ్గర కూడా గొడవ చేశాడు. సో అవన్నీ ఆయన మనసులో పెట్టుకొని చెప్పాడు. తర్వాత క్షమాపణ కోసం. ఓకే ఓకే సార్. అంటే ఎలా ఎంటర్ అయ్యారు సార్? అంటే ఇప్పుడు ఐఏఎస్ అధికారిగా ఉన్నారు, ఓకే, పాలిటిక్స్ బాగుంటుంది అంటున్నారు, రూట్ ఎట్లా కుదిరింది? రూట్ అదే, నేను జాఫర్ షరీఫ్ గారి దగ్గర ఉండేవాడిని కదా. అప్పుడు ఎంపీలకి నోట్లు ఇస్తూ కూడా సోనియా గాంధీ గారి ఆఫీస్లో మెసేజ్ పెడుతూ ఉండేవాడిని. జాఫర్ షరీఫ్ గారు కొన్ని విషయాలను పంపించేవారు. సో అప్పుడు జార్జ్ గారికి, మేడం గారికి కొంచెం అంటే సబ్జెక్ట్ మీద ఇస్తూ ఉండేవాడిని, కొన్ని రాసిస్తూ ఉండేవాడిని. సో అట్లా క్లోజ్ అయ్యాను కొంచెం. సో ఐ సెడ్ ఐ విల్ కంటెస్ట్. సో మీరే ప్రపోజ్ చేశారు అంటే మీరే అడిగారు? నేనే అడిగాను. ఓకే. అడిగితే వాళ్ళు ఓకే అన్నారు. అంటే ఏమని ఎందుకు అనిపిస్తుంది సార్? ఎందుకంటే 15 ఏళ్ళ సర్వీస్ ఉంది అప్పటికి మీకు. చెప్పాను కదా, పెద్దాక ఎంపీలకి ఇస్తే వాడు ఏం మాట్లాడలేదు. వై దిస్ ఫెలోస్ ఆర్ నాట్ టాకింగ్ అంటే మాకు పార్టీ ఒప్పుకోవాలి కదా అది అని. సో అంటే పార్టీ వాళ్ళని కూడా ఒప్పించాల్సిన ధైర్యం కావాలి. ఓకే. వీళ్ళకి ఆ ధైర్యం లేదు. సో ఐ విల్ డూ దట్. నాకు ఇంకా 15 ఏళ్ళు కూడా ఇట్లానే ఎంజాయ్ చేస్తాం. ఇదేనా తర్వాత ముసలోళ్ళు అయిన తర్వాత ఎవరు వింటారు ఈ మాట? ఓకే. వినరు కదా. ఏదైనా కొంత బాస్ ఒక సాక్రిఫైస్ చేయింది. యూ కాంట్ హ్యావ్ ఆల్టర్నేట్. అన్ని బువ్వా కావాలంటే కుదరదు. ఓకే. వదిలేసాయి అంటే ఒకటి ఇంకొక 6 months ఉంటే పెన్షన్ వచ్చేది, దాదాపు 1,50,000 వచ్చేది. ఇప్పుడు అది కూడా లేదు, రాదు. దానికి ఇంకోటి అంతకుముందు శర్మకాళి లెక్చర్ పనిచేశాను కదా, అది దట్ ఈస్ ఎయిడెడ్ పోస్ట్. అది కలిపి పెన్షనబుల్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక రికమెండ్ చేశారు ఢిల్లీకి. వాళ్ళు బీజేపీ వాళ్ళు దే ఆర్ నాట్ అగ్రీ. ఓకే. చూద్దాం. అవుతుందిలేండి, ఇంకొకసారి అవుతుంది. ఒక 20 లక్షలు 30 లక్షలు వస్తాయి, ఎరియర్స్ వస్తాయి. రాకుండా ఎక్కడ వస్తాయి? అంటే ఇప్పుడు మనం కష్టపడి పని చేసిన టైంకి అడుగుతున్నాం కానీ ఊరికి అడగట్లే. నేను 20 ఏళ్ళు పని చేసానయ్యా, అది రావాలంటే ముందు రిజైన్ చేసావు కదా అంటే సర్వీస్ లేకనే రిజైన్ చేయడం జరిగింది అని చెప్పి ఏదో ఉంది. దానికి ఒక రూల్స్ ఉన్నాయి కదా గవర్నమెంట్లో. షో మీ ద ఫేస్. బీజేపీ వాళ్ళు యూ షో మీ ద ఫేస్, ఐ విల్ షో యూ ద రూల్ అంటారు. వాళ్ళందరం తీసుకుని పోయి గంగా జలం వాళ్ళు బీజేపీలో చేరితే దే ఆర్ ప్యూర్ పీపుల్. ఇక్కడ ఉంటేనేమో ఈడీ ఎంక్వైరీ చేస్తారు. బీజేపీలో చేరిన అంటే అన్ని కేసులు మాఫీ చేస్తారు. అందుకని కొంతకాలం నడుస్తారు. ఓకే. చూద్దాం. అంటే మీకు మొదటిసారే జనరల్ సీట్ ఇచ్చారు, ఎలా అండి? నేను అడిగాను బాపట్లని కంటెస్ట్ చేస్తానని. అంటే అంత సాధ్యం అవుతుంది సార్? వినండి సార్, అది అక్కడ దళితులు, దళిత క్రైస్తవులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఉన్న అన్ని పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్తో పోలిస్తే దానిలో ఉన్నారు. బెంజమిన్ కూడా గెలిచాడు. సార్, బెంజమిన్ వాజ్ గివెన్ జనరల్ సీట్, హీ వన్.
ఓకే. రాజేశ్వరరావుకి ఇచ్చారు తెలుగుదేశం. అదేవిధంగా డాక్టర్ ప్రభుదాస్ గారికి, వారికి కూడా బెంజమిన్ ఒకసారి గెలిచాడు, ఇంకోసారి ఈ జనార్దన్ రెడ్డి గారి వల్ల కొంచెం ఓడిపోయాడు. సో ఇవన్నీ సత్యాలు. సో దట్స్ వాట్ పీపుల్ సే, మనకు తెలియదు కదా అక్కడ వాళ్ళు చెప్పిన మాటలు. ఓకే సార్. సో మేబీ కరెక్ట్, మే నాట్ బి కరెక్ట్ అట్లా. సో జనరల్గా ఉండేది ఆ సీటు. ఓకే ఓకే. ఈ రీఆర్గనైజేషన్ చేసేటప్పుడు నేనే మొత్తం దేశంలో ఉన్న నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో నేను కూడా కొంత కీలకమైన పాత్ర పోషించా. ఓకే. ఒక ఎంపీ సీటు పెరుగుతా ఉంది. ఎక్కడ పెరుగుతుంది, ఎక్కడైతే జనరల్ సీటు దళితులకు ఇస్తున్నారో అదే రిజర్వ్ అయింది. సో ఓకే. జనరల్గా సీటుగా ఉన్నప్పుడే నేను పోటీ చేశాను. జేడి శీలం గారికి ఢిల్లీలో సోనియా గాంధీ గారి కోటరీలో చాలా కీలకమైన పాత్ర ఉంది. దాట్ ఈజ్ ఆల్. ఎవరికి కూడా కీలకం ఏమి ఉండదు. ఓకే సార్. మనం ఏమన్నా అవసరం వెళ్ళి అడిగితే దే విల్ సే ఎస్, అంతేకాని ఓకే మనం అతిశయోక్తిగా చెప్పుకోకూడదు. ఓకే సార్. ఇప్పుడు పని చేయాలి, కష్టపడాలి. సార్ కష్టపడాలి అనేది కామన్, నువ్వు మిగతా అన్ని సెకండరీ. ఓకే. హార్డ్ వర్క్ ఈజ్ బేస్. ఎవరికైనా, ఏ వృత్తిలోనైనా, ఏ విభాగంలోనైనా పని చేయాలి, తర్వాతే ఆశించాలి అనేటువంటిది నా. కాంగ్రెస్ పార్టీలో ఏవే పదవులు చేశారు? కాంగ్రెస్ పార్టీలో నేను 67లో 1967 వంగర జగ్గయ్య గారు, పాములపాటి అంకిని ప్రసాదరావు గారు పోటీ చేసినప్పుడు లితో పేపర్లు అంటించేవాడిని గోడకి మైదా వేసి. మా ఇంట్లో పెద్ద గుట్ట ఉండేది, పెద్ద ఇల్లు మాది, కొంచెం ఇవి ఉండేది సామాను, స్టాక్ ఉండేది, జెండాలు. సో ఉడకబెట్టి, మైదా ఉడకబెట్టి లితో చేయించుకొచ్చి చేసాం. అప్పటి నుండి కాంగ్రెస్ వర్కర్గానే ఉన్నా. మధ్యలో కొన్ని పదవులు వస్తాయి అంతేగాని కాంగ్రెస్ వర్క్ చేయడం అనేటువంటిది కంటిన్యూస్. సో మా తాతగారు, మా నాన్నగారు వార్డ్ మెంబరు అట్లా చేశారు, చదువుకోలే ఎక్కువ. సో కాంగ్రెస్ ఫ్యామిలీ మాది. కంటిన్యూ చేశాను. మధ్యలో ఎంపీ అయ్యాను 2 సార్లు. కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఏఐసిసి సెక్రటరీగా ఉన్నాను, డీలిమిటేషన్ ఇన్ఛార్జిగా ఉన్నాను. అవి కాకుండా ఎంపీగా ఉండి చాలా ఆర్గనైజేషన్స్లో పనిచేశాను. సో హెచ్ఐవి ఎయిడ్స్, ఎస్సీ ఎస్టీ ఎంపీలందరిని ఒక ఫోరం చేసి ఈ ఇష్యూస్ మీద ఫైట్ చేసేవాళ్ళని. అవన్నీ చేసాం. ఐ హ్యావ్ నో రిగ్రెట్. ఐ హ్యావ్ డన్ గుడ్ సర్వీస్, బట్ స్టిల్ నెక్స్ట్ 15 years I would like to work like this. ఓకే సార్. నా దగ్గర ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది సార్, క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. అయితే టైం మీరు చాలా తక్కువ టైం ఇచ్చారు మాకు. అవన్నీ పార్ట్ 2లో అడుగుతాను, కానీ ఇప్పుడు 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 2-3 క్వశ్చన్స్ తో మన ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. ఎందుకంటే క్లోజ్ చేయడానికి నాకు మనసు ఒప్పట్లేదు. అడగండి, ఇంకా చాలా ఉన్నాయి. అడగండి, మీరేం టైం అయిపోతుంది. అడగండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవసరం దేశానికి? ఎందుకంటే నేను చాలా ప్రశ్నలు స్కిప్ చేశాను సార్, ఇవన్నీ మళ్ళీ ఎందుకంటే రాజ్యాంగం ఉంది. చుట్టూ ఉన్నటువంటి వేరే దేశాలను చూడండి, నేపాల్, భూటాన్, శ్రీలంక, పాకిస్తాన్. ఈ అవకతవకలకి అల్లకల్లోలంగా ఉన్నాయి కదా. ఏంటంటే రాజ్యాంగం లేదు, సరైన రాజ్యాంగం లేదు. ఆ స్ఫూర్తి, అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ దివ్య దృష్టి, అక్కడ ఉన్నటువంటి నాట్ ఓన్లీ అంబేద్కర్, మిగతా ఎవరైతే జవహర్లాల్ నెహ్రూ, పండిట్ బాబు రాజేంద్ర ప్రసాద్, మహాత్మా గాంధీ. సో గాంధీకి అంబేద్కర్ కొన్ని విషయాల్లో తేడా ఉండదు, బట్ దెర్ ఈస్ అనదర్ పిక్చర్ ఆఫ్ గాంధీ. వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఎవ్రీథింగ్. తర్వాత కలాం, అబుల్ కలాం, వీళ్ళందరూ కలిసి ఒక మంచి దేశాన్ని నిర్మాణం చేయాలి. అవకతవకలు ఉన్నాయి, అసమానతలు ఉన్నాయి, ప్రాదేశిక అసమానతలు ఉన్నాయి, కమ్యూనిటీస్ ఉన్నాయి, లాంగ్వేజెస్ ఉన్నాయి, భాషలు ఉన్నాయి, రిలీజియన్స్ ఉన్నాయి. వీటన్నిటినీ ఏ రకంగా తీసుకెళ్లాలని ఒక మంచి మార్గం వేసి ఒక మంచి రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ప్రకారం నడవట్లేదు ప్రభుత్వాలు. చాలా బాధగా ఉంది. కాంగ్రెస్లో అన్ని కులాలు, అన్ని మతాలు ఉంటాయి. ఏమైనా అన్యాయం జరిగితే మీరు అడుగుతారు, ఏమిటి, ఎందుకు ఆయన ఇబ్బంది పెడుతున్నారు. సో నేను ఒప్పుకోకపోతే ఇంకొకళ్ళు ఉంటారు. సో ఆ అంచెలంచెల ఇబ్బందులు తొలగించే అవకాశాలు ఉన్నాయి. అది ఇక్కడ రీజనల్ పార్టీస్లో లేదు. ఇప్పుడు బీజేపీలో నియంత ధోరణి ఉన్నది. ఆ ఇద్దరే, అమిత్ షా గారు, మోడీ గారు. మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్
వాళ్ళు డెసిషన్ అంటే కాంగ్రెస్ పార్టీ కూడా అంతే కదంటే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దెర్ ఇస్ ఎ కన్సల్టేషన్ ప్రాసెస్. ఓకే. నేను ఇప్పుడు మాకు విభజన దగ్గరే మేము అడిగాం, ఏంటి ఎందుకు చేశారంటే ఈవేళ కాదు కదా, 2009లో మనం మేనిఫెస్టోలో పెట్టాము, 2004లో తర్వాత రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పాము, అన్ని పార్టీలు వాళ్ళు ఇచ్చారు, ప్రతిసారి వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఈ 6 ఏళ్ల నుండి అక్కడ చాలా మంది చనిపోయారు, మీ ఆంధ్ర వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ నడవట్లేదు, ఆంధ్ర వాళ్ళని విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారు, చాలా మంది మీ వాళ్ళే ఏదో ఒకటి చేయండి అని అన్నారు. ఇవన్నీ కలిపి ఆ ప్రక్రియ అంతిమంగా ఆ చట్టం వచ్చింది. కానీ ఆ చేసినటువంటి ఆ తీరులో కొంత అసమాధానం ఉన్నది. దీన్ని సరిగా ప్రొజెక్ట్ చేయాల. ఈ విభజన ప్రక్రియని కాంగ్రెస్ని బూచిగా చూపి తెలుగుదేశం అధికారంలోకి రావాలని ఎప్పుడైతే రాజగోపాల్ ఆ పెప్పర్ స్ప్రే పెట్టాడో అప్పుడు తటస్థంగా ఉన్నటువంటి రాజకీయ పక్షాలన్నీ కూడా ఇది నిజమేను, వీళ్ళు దుర్మార్గులు అని ఒక అభిప్రాయానికి వచ్చి ఇవ్వండి తెలంగాణ ఒత్తిడి తెచ్చారు. అవన్నీ మేము ప్రత్యక్షంగా చూసాం. ఓకే సార్. ఆ గద్దరగోళంలో కూడా అయ్యా మనకు అయిపోతుంది రండి అని ముఖ్యమంత్రి గారు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడిగితే ఆయన ఒక రాజులాగా పట్టుబట్టి ఢిల్లీకి రాలే, ఎట్లా చేస్తారో చూస్తాం, ఈ భాష ఉపయోగించి నేను చెప్తున్నా అయిపోతుంది గురు త్వరగా నాకు తెలుసు అంటే ఆయన ఒప్పుకోలే. సో వచ్చి ఇదిగో ఇది ఆపండి అంటాము, లేకపోతే మాకు ఇవి కావాలి దీన్ని చట్టంలో పెట్టండి అని నిష్ణాతుల చేత చట్టం చూపించటము. ఒక ముఖ్యమంత్రికి ఉండేటువంటి హోదా వేరు, ఒక నా లాంటి ఎంపీకి ఉండేటువంటి ఒక హోదా వేరు మన సిస్టంలో. అందుకని కొంత జరిగినటువంటి కొంత పొరపాటు, దానికి 10 ఏళ్ళు శిక్ష పెట్టుకున్నాం కదా, అనుభవించాం. అయిపోయిందండి ఇప్పుడు శిక్ష అయిపోయిందంటే? ఇప్పుడు అయిపోయింది. ప్రజలు ఆ దెబ్బ చూసి కాంగ్రెసే నయం అని 6 నెలల నుంచి చెప్తా ఉన్నారు. కానీ ఆ భావాన్ని ఇప్పుడు షర్మిల గారు వచ్చిన తర్వాత కొంత ఏదో పోగు చేసి చేయబోతున్నాం. ఐ హోప్ విల్ గెట్ సక్సీడెడ్. ఓకే. అంటే సెంట్రల్ వర్క్స్ నేను మళ్ళీ షర్మిల గారి దగ్గరికి వస్తాను. సెంట్రల్లో వాళ్ళు బీజేపీ వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు, మేము రాజ్యాంగానే మార్చేస్తామని అంటున్నారు. అంత ధైర్యం చేయమను. ఎవరికైనా కొంతవరకు సహిస్తారు. దేశంలో ప్రజలు ఊరుకోరండి, ప్రజలకు మంచి మనసులు ఉన్నాయి. ఇందిరాగాంధీని కూడా ఓడించారు, ఇది తప్పు అనుకున్నాం. బీజేపీ ఇందిరాగాంధీ కన్నా గొప్ప వాళ్ళ. మేము మళ్ళీ 4వ సారి అధికారంలోకి వస్తాం, 3వ సారి అధికారంలోకి వస్తాం, 404 దాడతాం అని చెప్పేసి లేదు. ఇప్పుడు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలి, ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం నడవాలి, ఈ దేశంలో శాంతి సుఖం ఉండాలి అని కోరుకునేవారు ఎక్కువ మంది. వాళ్ళకి వచ్చింది 30%. 30% వేసిన వాళ్ళు కూడా ఈ పనులు చేయమని ఇలా. సో దట్ ఈస్ వై ప్రజలు చాలా వివేకవంతులు. వీళ్ళు ఎంత గిమిక్కులు చేసి మతపరంగా మార్చి ఇంజక్షన్ ఎక్కించినా కూడా ప్రజలు తప్పనిసరిగా నిజాన్ని. అయితే హిందువులుగా అయిన వాళ్ళు అసలు భారతదేశంలో ఉండట్లేదు, భారతీయులే కదా, ఎవరో కొల్లాయి కూతలు కూస్తారులేని అందరు చేయరు. బీజేపీలోనే ఖండించే వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా చెప్తేనే ఎవరో కొంతమంది చెడ్డగా ఉంటారు, కానీ సమాజంలో ఏ వర్గంలోనైనా అందరూ చెడ్డవాళ్ళుగా ఉండరు. సో అది మనం నమ్మాలి. సో మన మానవత్వం ఉంటుంది మనుషుల్లో. ఈ 10 ఏళ్ల పాలన, బీజేపీ పాలన చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అవసరం భారతదేశానికి ఉందా లేదా? అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల్లా కాకుండా కాంగ్రెస్ పార్టీ అవసరం ఉందండి. కాంగ్రెస్ లాగా ఫీల్ అయ్యేటువంటి మిగతా వాళ్ళ పార్టీలతో కలుపుకొని కాంగ్రెస్ అంతా ఒక కూటమిగా ఏర్పడింది. అందుకని వాళ్ళు ఎందుకు వస్తారు? కాంగ్రెస్ అవసరం లేదు అని అనుకున్న వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎందుకంటే కాంగ్రెస్ కావాలి. కాంగ్రెస్ 140 years నుంచి ఈ దేశాన్ని స్వాతంత్రం తెచ్చి ఒక స్థితికి తీసుకొచ్చి అవసరమైనప్పుడు పోషించి మంచి మంచి ప్రాజెక్టులు కట్టి రైతులకు వెన్ను తట్టి రైతు కూలీలకు బాసటగా ఉండి అనేక కార్యక్రమాలు చేసి చదువు ఇవన్నిటిని మెరుగుపరిచి మోడర్నైజ్లోకి ఇండియాని తీసుకొచ్చినటువంటిది కాంగ్రెస్ పార్టీ. అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు, ఐఎమ్ నాట్ సేయింగ్ పర్ఫెక్ట్ అని నేను అన్నాను. ఇబ్బందులు ఉంటాయి. మాలాంటి వాళ్ళు ఎక్కడ ఉదాహరణకు పేదలకు ఇబ్బంది కలిగినప్పుడు లేకపోతే బడుగులకు ఇబ్బంది కలిగినప్పుడు మేము వారికి సౌండ్ చేస్తాం, అయ్యా ఇది బాగాదు పరిస్థితి, సావధానంగా చెప్పుకోండి. లేకపోతే మళ్ళీ కర్కశంగా కూడా అడుగుతాం, నథింగ్ డూయింగ్, మీరు చేస్తుంది ఇబ్బంది అని చెప్పి. సో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలోనే డెమోక్రటికల్లీ సాధ్యం. మిగతా పార్టీలో రీజనల్ పార్టీ కానీ బీజేపీలో కానీ ఆ రకమైన డైలాగు అది ఉండదు. మీరు అంటే
కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు. అట్లా కాదు, దే ఆర్ వెరీ డెమోక్రటిక్. ఓకే. ఎస్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటండి? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి? వీఆర్ ఇంప్రూవింగ్. ఓకే. వీఆర్ ఇంప్రూవింగ్. వీ హోప్ విల్ ఇంప్రూవ్ ఫర్దర్. బాగా మెరుగుపరుచుకుంటాం అనేటువంటి ధైర్యం మాకుంది. ఇప్పుడిప్పుడే కొంత మెరుగుపడుతుంది. షర్మిల గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మంచి జోష్ వచ్చింది. షర్మిల గారు వచ్చిన తర్వాత శ్రేణుల్లో అందరు కలుపుకొని ఇప్పుడు వామపక్షాలు కూడా మేము వస్తున్నామని చెప్పి ఈరోజు మిగతా ఈ దళిత సంఘాలు కానీ ఈ ప్రజాస్వామ్యవాదులు కానీ వాళ్ళందరూ కూర్చుంటున్నాం. తప్పనిసరిగా అందరిని కలుపుకొని పోదాం అనేటువంటి ఒక ఆలోచన కేంద్ర నాయకత్వంలో ఉంది. షర్మిల గారు కూడా అందరిని కలుపుకొని పార్టీని పటిష్టం చేయాలనే ఉద్దేశంతో. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో. టీడీపీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది జనసేన కూటమితో కలిపి. మరి ఇంత బలమైన పార్టీలని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఢీకొనబోతుంది? అంటే ఇప్పుడు మార్చటం వల్ల ఇవాళ నిన్న ఉన్నవాళ్ళు ఇవాళ లేరు, ఇవాళ ఉన్నవాళ్ళు రేపు ఉంటారో తెలియదు. దాంతో కొంత ఇబ్బంది ఉంది. ఎక్కడ ఎవరి గాలి అయితే లేదండి. అందరికీ టెన్షన్ గానే ఉంది. కాంగ్రెస్ ఎటు పోతుందో, జనం ఎటు చూస్తారో అనేటువంటి ప్రశ్నార్థకంగా ఉంది. రాబోయేటువంటి నెలలో కొంత చర్నింగ్ జరగవచ్చు, కొంత మార్పులు ప్రజల ఆలోచనలు జరగవచ్చు, అనూహ్యమైన పరిణామాలు కూడా జరగవచ్చు. లెట్ us see. 40-50% నుంచి 1.7% కాంగ్రెస్ పార్టీ పడిపోయింది. ఇప్పుడు కొంచెం పెరిగింది అంటున్నారు. మీరు ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంతవరకు? మేమైతే 10-15 మధ్య పెరుగుతుంది అనుకుంటున్నాం. ఓకే, చూద్దాం. ఇప్పుడైతే 5 వరకు వచ్చినట్టుంది. ఓకే సార్, డెఫినెట్గా ఈ నెలలో పెరుగుతుంది నాకు తెలిసినంత వరకు. ఐఎమ్ లిమిటెడ్ నాలెడ్జ్, ఐఎమ్ నాట్ ఎ పండిట్ ఆన్ దట్. ఎవరో మీలాంటి వాళ్ళు చెప్తే వింటమే. మేము కష్టపడతామండి, కష్టపడితే ప్రజలు ఆదరిస్తారని నమ్మకం. సార్, మీకు సమయాభావం వల్ల మీరు ఇంకా తక్కువ టైం చెప్పారు. మీరు ఇంకో ఇంటర్వ్యూ ఇస్తారంటే ఇప్పుడు క్లోజ్ చేస్తారు సార్. ఇస్తాను. ఓకే సార్, చివరిగా మాకు ప్రేక్షకులకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ కోసం? కాంగ్రెస్ పార్టీ, లెట్ us వర్క్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. కష్టపడదాం, కష్టపడితే ప్రజలు ఆదరిస్తారు. మళ్ళీ వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ బెటర్ అని. కాంగ్రెసే ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రం ఏమైనా అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ హయాంలోనే జరిగిందండి. ప్రజలకు తెలుసు. ఒక్కటే నేను మనవి చేసేది, ప్రజలకు ఉన్న వాస్తవాలు చెప్దాం. చెప్పంగా వాళ్లే గ్రహించి ఇప్పుడే షర్మిల గారు చెప్పినటువంటి ప్రజల్లో సింక్ అవుతా ఉన్నాయి. దానికి తోడు మనం ప్రజల్లోకి తీసుకొని వెళ్తే, మండలాలకి గ్రామాలకు వెళ్ళి చెప్తే కొంత ఫలితం ఉంటుంది. లెట్ us వర్క్ హార్డ్. ఓకే సార్, అంటే షర్మిల గారు రావడంతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో జోష్ వచ్చిందంటున్నారు. అదేవిధంగా ఈ భారతదేశ పునర్నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ దేశంలో ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉందని శీలం గారు చెప్తున్నారు. అదేవిధంగా ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే. రెండో పార్ట్లో 2014 విభజన చట్టం, బీజేపీ దేశానికి ఏం అన్యాయం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం న్యాయం చేసింది, దేశ నిర్మాణంలో పునర్నిర్మాణంలో కాంగ్రెస్ పాత్ర ఏమిటి, బీజేపీ మతవాదం ఏంటి, కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ వాదం ఏంటి, రాహుల్ గాంధీ ఏం చేయబోతున్నారు, సోనియా గాంధీ పాత్ర ఏమిటి, అదేవిధంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పుంజుకోబోతుంది, ఆంధ్రప్రదేశ్లో 2029లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా, ఇలాంటి ప్రశ్నలన్నింటితో జేడి శీలం గారితో సెకండ్ పార్ట్ ఇంటర్వ్యూలో చూద్దాం. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో శీలం గారు చాలా స్పష్టమైనటువంటి విషయాలు చెప్పారు. ఆయన వ్యక్తిగత విషయాలు, ప్రొఫెషనల్ విషయాలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయాలు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అవసరం అన్నారు. అదేవిధంగా షర్మిల గారితో జోష్ పెరిగిందన్నారు. ఇది ఈనాటి పార్ట్ 1 ఇంటర్వ్యూ ప్రత్యేకత. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.